ఆసిఫ్ నగర్ అఫ్జల్ సాగర్ నాలాల్లో గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతూ ఉంది. ఇద్దరి ఆచూకీ ఇప్పటి వరకు లభ్యం కాలేదు. దీంతో హైడ్రా జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగిందంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక నాలాలోకి వరద వెళ్లే దారిలో సేఫ్టీ జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే ఇలా జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. హైడ్రా జీహెచ్ఎంసీ అధికారులు సరైన జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఇలా జరిగేది కాదంటూ స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యానికి నగరవాసులు బలవుతున్నారని మండిపడుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. నిన్న సాయంత్రం భారీగా కురిసినటువంటి వర్షం కారణంగా అఫ్జల్ సాగర్ నాలా మాంగార్ బస్తీ ప్రాంతంలో ఇద్దరు గల్లంతు కావడం జరిగింది. ఈ ప్రాంతంలోనే రాము అదేవిధంగా అర్జున్ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు 30 నుంచి 35 ఏళ్ల మధ్యలో ఉండేటువంటి వ్యక్తులు గల్లంతయి ఇదే నాలా ఎంబడి రావడం జరిగింది. ఇక్కడ నుంచి ఈ నాలా పైన నిర్మాణాలను మనం చూడొచ్చు. అయితే ఇక్కడ లోపలికి ఉండేటువంటి నాలానంతా కూడా జిహెచ్ఎంసీ అదేవిధంగా హైడ్రాకు సంబంధించినటువంటి సిబ్బంది లోపలికి వెళ్ళి చూశారు. వివిధ ప్రాంతాల్లో కూడా వాళ్ళు సెర్చ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నాలా ఎంబడి పూర్తిగా సెర్చ్ చేస్తున్నటువంటి సిబ్బంది, మరొక వైపు అటు హైడ్రా అదేవిధంగా ఎస్డీఆర్ఎఫ్కు సంబంధించినటువంటి సిబ్బంది మూసీ నదిలో కూడా సర్చింగ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. అయితే మనం చూడొచ్చు ఆ విధంగా నాలాకు సంబంధించి కాషన్ బోర్డులు కానీ అదేవిధంగా ఈ విధమైనటువంటి జాలీలు ఉండాలి, లేదంటే ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంది. వీళ్ళు రాత్రి నుంచి ఇక్కడ ఉన్నారు. పొద్దున్నే మరొకసారి నాలాలో పరిశీలించారు. అన్న మీరు తిరిగి చూశారు కదా, ఎట్లా ఉన్నది? తిరిగి చూశారు కదా, మొత్తం దిగి చూశారా? ఎట్లా ఉంది లోపల? దిగి చూసినాం. మొత్తం నాలుగు సందులో చూస్తా మొత్తం ఎంగులాడితే ఏడా లేరు. మొత్తం భారీ వర్షంతో నెట్టుకొని పోయింది. నిన్న మీరు ఎన్ని గంటలకు వచ్చారు ఇక్కడ? నిన్న వచ్చినప్పుడు ఎంత ఉండే వర్షం? నీళ్ళు ఎంత పోతుండే? సగం ఉండే. సగం భారీ వర్షంతో బాగానే పోయింది. దాంట్లో కొట్టుకపోయింది. అయితే మేము 5 గంటలకు ఆడనే ఉన్నాం. మేము నిన్న సాయంత్రం 5 గంటలకు ఆడనే ఉన్నాం. అది ఎక్కడ మనకు తెలియకుండా ఉన్నాం. రాత్రి అంతా నిద్ర లేకుండా ఇన్నే ఉన్నాం. తెల్లందాకా పొద్దాకా. ఇప్పుడు చూస్తా నాలలో అందరూ దిగి మొత్తం ఎక్కడెక్కడ నాలే ఉన్నదో అంతా ఎత్తుక్కుంటా తిరిగి వచ్చినాం. మేము మీకు ఎన్ని గంటలకు ఫిర్యాదు వచ్చింది? ఇది రాత్రి ఎన్ని గంటలకు మీకు తెలిసింది? 8 గంటలకు వచ్చింది కొట్టుకపోయినట్టు. మీరు దిగిండ్రు కదా, కిందికి దిగి చూసారు కదా, ఎట్లా ప్రయత్నం చేశారు? లోపలికి వెళ్ళి చూసారా? ఇది మొత్తం కొంచెం క్లోజ్డ్గా ఉంది కదా. మొత్తం టార్చ్ లైట్ ఆన్ చేసి మొత్తం క్లియర్గా చూసుకుంటూ వచ్చినాం సార్. ఇక్కడ మాత్రం ఏం కనబడలేదు. ఇది హైడ్రాకు సంబంధించినటువంటి సిబ్బంది అయితే ఈ నాలాకు సంబంధించి ఇలా చెప్తున్నారు. ఒకసారి ఈ నాలాను కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. చాలా పెద్ద నాలా ఇది. ప్రమాదానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ నాలా పట్ల సరైనటువంటి చర్యలు తీసుకోకపోవడం అధికారులు. మనం చూస్తున్నటువంటి ఈ రోడ్ ఎంబడి మొత్తం కూడా భారీగా వచ్చింది. ఈ పక్కనే నాలా ఉంది. ఈ పక్కన ఉండేటువంటి నాలకు సంబంధించినటువంటి గ్రిల్స్ను మనం ఒకసారి చూడొచ్చు. దీనికి పక్కన ఉండేటువంటి ఒక గ్రిల్ని తీసుకొచ్చి ఉదయం 3 గంటలకు అధికారులు ఇక్కడ ఫిక్స్ చేశారు. వరద నీరు ఒక్కసారిగా నాలా వాగులాగా కొట్టుకురావడంతోనే వాళ్ళకి ఈ విధమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్ నగరంలో సేఫ్టీ ఆడిట్ ప్రతిసారి నాలాలకు సంబంధించినటువంటి సేఫ్టీ ఆడిట్ చేస్తారు వర్షాకాలానికంటే ముందే. ఈ ఏడాది వర్షాకాలం నిర్వహణ నియంత్రణ అంతా కూడా హైడ్రాకు అప్పచెప్పారు. తగు జాగ్రత్తలు తీసుకోవాలని హైడ్రా సిబ్బందికి సూచించారు. హైడ్రా సిబ్బందిని నియమించిన తర్వాత ఆయా ప్రాంతాల్లో వాళ్ళు అక్కడ ఉండేటువంటి మ్యాన్ హోల్లను శుభ్రం చేయడం, అదేవిధంగా మ్యాన్ హోల్స్ పగిలిపోయి ఉంటే వాటిని టేక్ కేర్ చేయడం, అంతేకాకుండా ఎక్కడైనా నాలాల వద్ద కొట్టుకుపోయే పరిస్థితి ఉంటే అక్కడ జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ ఇప్పుడు హైడ్రా కానీ జిహెచ్ఎంసీ కానీ ఆ విధమైనటువంటి చర్యలు తీసుకోలేదు కాబట్టే ఈ ప్రమాదం జరిగింది. మనం ఈ ప్రమాదం కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. ఇటు జిహెచ్ఎంసీ కానీ హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులు నాలా సేఫ్టీ విషయంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు అనేది మాత్రం ఇక్కడ మనం చూడొచ్చు. ఈ అంశాలపైన అధికారులు ఫోకస్ చేసి ఉంటే ఈ విధమైనటువంటి ప్రమాదాలు జరగకపోతుండే. రాము అదేవిధంగా అర్జున్ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడానికి స్కోప్ చాలా తక్కువగా ఉండేది. వాళ్ళు దీన్ని పట్టుకొని వాళ్ళు కాపాడుకోవడానికి అవకాశం ఉండేది. ఇప్పటికైనా అధికారులు నాలా సేఫ్టీ అదేవిధంగా మ్యాన్ హోల్ సేఫ్టీ ఆడిట్ విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ పృథ్వీతో రాము, 10 టీవీ, హైదరాబాద్. అఫ్జల్ సాగర్ నాలాను పరిశీలించారు హైడ్రా కమిషనర్.
కలెక్టర్ నాలాను కూడా కబ్జాలకు గురయ్యాయని ఆయన మాట్లాడడం జరిగింది. హైడ్రా కమిషనర్ నాలాను పరిశీలించారు. భారీ వర్షాలకు నిన్న ముగ్గురు ఈ నాలాలోనే గల్లంతవడం జరిగింది. ఇక గల్లంతైన వారిలో 2 మృతి చెందినట్టుగా తెలుస్తూ ఉంది. దీనిపైన నాలాను సమీక్షించారు హైడ్రా కమిషనర్ రంగనాథన్. నాలాలు సమస్యాత్మకంగా మారాయంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఇక సమస్యల పరిష్కారానికి హైడ్రా కృషి చేస్తుంది అన్నారు. నాలాలను కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారు. ఇవి పెద్ద సమస్యాత్మకంగా మారాయి. హరిచంద్ర మృతుల కుటుంబాలకు ఇక 5 లక్షల నష్టపరిహారాన్ని ప్రకటించారు. అందరూ కూడా నాళ్ళల్లో కట్టారు. బట్ ప్రధానంగా ఒక దగ్గర సమస్య చాలా తీవ్రంగా ఉంది. అంటే ఒక బిల్డింగ్ దగ్గరగా రాగానే మొత్తం వాటర్ ఫ్లో చాలా స్లో అవుతుంది. అది మొత్తం ఎందుకంటే కరెక్ట్గా నాలాలో కట్టేశారు. కట్టంతో వాటర్ స్పీడ్గా వచ్చిన వాటర్ అక్కడ రైట్ యాంగిల్స్ అంటే 90 డిగ్రీస్లో తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. అక్కడ స్లో అవడంతో మొత్తం వెనకాల ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా లెవెల్ పెరుగుతుంది. అంటే మునిగేటటువంటి లెవెల్ ఇంకా హైట్ పెరుగుతుంది అనమాట. 3 అడుగులు ఉందనుకోండి, ఎక్కువ వర్షం పడితే కనుక 5 అడుగులు కూడా మునిగిపోవచ్చు, ఇంకా వర్షం పడితే 6 అడుగులు మునిగిపోవచ్చు. సో ఈ ముందు ఏదైతే అడ్డంకులు క్రియేట్ చేస్తున్నాయో అటువంటి ఇల్లులు ఇంకా బహుశా ఇక్కడ 4-5 ఉన్నాయి. అన్నింటినీ తీయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఈ నాళ్ళలో కట్టిన ప్రతివాడు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దాన్ని వీలైనంత వరకు డ్యామేజ్ని చాలా తక్కువ చేసుకుంటూ వారికి కూడా కలెక్టర్ గారు చెప్తారు, వారికి కూడా కంపెన్సేషన్ కూడా చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. సో బట్ ఏంటంటే మనం అందరినీ తీస్తామని ఇందాక కొంతమంది మహిళలు భయపడుతున్నారు. ఇది వచ్చేసి అన్ని మొత్తం నాళాల్లో ఉన్నటువంటి అన్నింటినీ తీస్తారని. అన్నీ తీయం. ఫస్ట్ మేము ఇప్పుడు కావాల్సిన సమస్యకి పరిష్కారం ఎంతవరకు కావాలో ఆ స్ట్రక్చర్స్ని ఐడెంటిఫై చేస్తాం. ఇప్పుడు స్టడీ చేస్తారు. దీనికి సంబంధించిన అందరు అధికారులు కూడా మేము స్టడీ చేసి ఈ 2-3 రోజులని, అంటే దీనికి ఎక్కువ రోజులు కూడా ఏముండదు, పరిష్కారం మీకు 1 వీక్లో ఇక్కడ కనపడుతుంది అనమాట. 1 వీక్లో చేస్తాము. చేసి ముందు వాటర్ ఎంత వచ్చినా కానీ సజావుగా వెళ్ళి ఈ తర్వాత నుంచి ఒక 50 మీటర్ల తర్వాత మంచి విడుతున్న నాలా వస్తున్నది. అక్కడికి వెళ్తే కనుక 50 మీటర్లే ప్రాబ్లం ఉన్నది. ఈ 50 మీటర్లు మనం కనుక అడ్రస్ చేస్తే కనుక దాదాపు ఈ ప్రాంతం నుంచి మనం చాలా ముంపుని మనం తగ్గించవచ్చు అనమాట.